చేతికి వచ్చిన పంట నీళ్లపాలు 2.82 లక్షల ఎకరాల్లో వరి, 1.5 లక్షల ఎకరాల్లో పత్తి డ్యామేజ్. ప్రధానంగా 12 జిల్లాల్లో 178 మండలాల్లో తుఫాను ప్రభావం. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో అపార నష్టం. నీట మునిగిన 2.53 లక్షల మంది రైతుల పంట. వ్యవసాయ శాఖ ప్రాథమిక అంచనా, ప్రభుత్వానికి నివేదిక. అన్నదాతలకు అండగా ఉంటాం. తుఫాన్ ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి తుమ్మల. తడిసిన వడ్లను సమీపంలో గోదాములు, మిల్లర్లకు తరలించండి. అవి అందుబాటులో లేకుంటే ఫంక్షన్ హాళ్లలో షిఫ్ట్ చేయండి. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. వడ్లు కొట్టుకుపోతున్న దృశ్యాలను కలిచివేస్తున్నాయి. కొనుగోలు కోసం ప్రతి ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ వరంగల్ కు హైడ్రా టీమ్స్ పడవలను పంపాలని సూచన. మంత్రులతో కలిసి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్. నేడు వరంగల్, హుస్నాబాద్ లో ఏరియల్ సర్వే. ఎకరానికి 10,000 పరిహారం. తుమ్మల నాగేశ్వరరావు. తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన కష్టాలున్న అన్నదాతలకు అండగా ఉంటామని, ఆయా చోట్ల యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు ప్రారంభించాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అనుకోని ఉపద్రవం వల్ల రైతులకు తీరని నష్టం జరిగిందన్నారు. వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసిపోయిందని, ఐకేపీ కేంద్రాల్లో వడ్లు కొట్టుకుపోయాయని, ఈ దృశ్యాలను కాల్చివేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులంతా రంగంలోకి దిగాలని, కళ్లలో ఐకేపీ కేంద్రంలో ఉన్న ధాన్యాన్ని తక్షణమే దగ్గరలోని గోదాములు, మిల్లర్లకు తరలించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదాములు అందుబాటులో లేని చోట దగ్గరలోని ఫంక్షన్ హాల్లో నిల్వ చేసేలా చూడాలన్నారు. ముంతతో ప్రభావిత జిల్లాల కలెక్టర్ల, ఉన్నతాధికారులతో గురువారం మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మొంత తుఫాన్ దెబ్బకు వానాకాలం పంటలన్నీ ఆగమయ్యాయి. మంగళవారం, బుధవారం చూసుకున్నట్లయితే భారీ వర్షాలు నమోదు కావడంతో అయితే భారీగా నష్టం వాటిల్ని. ముఖ్యంగా మనం చూసుకోవచ్చు, వరి పొలాలు ఏరే దశలో ఉన్న పత్తి చేలు నిలవాలాయి. మక్కలు, పల్లి, కూరగాయల పంటలు సైతం దెబ్బతిన్నాయి. కోత పూర్తయిన కళల్లో ఐకేపీ సెంటర్లు పోసిన వడ్లు కుప్పలు వరద నీటిలో తేలియాడాయి. పలు చోట్ల వడ్లు కొట్టుకుపోయి అటు పత్తి రైతులు ఆశలు ఆవిరయ్యాయి. ఏరడానికి సిద్ధంగా ఉన్న పత్తి చెట్ల మీద తడిసి నేలరాలింది. అసలే తేమ శాతం పేరుతో ఐకేపీ కొర్రీలు పెడుతుండడంతో తడిసిన నల్లబడిన పత్తిని ఏం చేయాలో తెలియని దుస్థితి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంటలన్నీ నీళ్లు పాలు కావడంతో కన్నీరు మున్నీరు అవుతున్నారు. తుఫాను తమ నోటికాడి బుక్కును ఎత్తగొట్టిందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2 రోజుల పాటు కురిసిన వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 4.47 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి నివేదిక అందించారు. ప్రధానంగా వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ, హన్మకొండ, నార్కల్, మహబూబాద్, జనగామ, కరీంనగర్, సిద్దిపేట, భద్రాద్రి, మహబూబ్నగర్ జిల్లాలో 179 మండలాల్లో 2,53,033 మంది రైతులకు చెందిన పంటలు నష్టం వాటినట్లు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా నిర్ధారించింది. సో ఇది చాలా దయనీయమైన పరిస్థితి అయితే ఉంది. సో ప్రభుత్వం వీరిని ఆదుకోవాలి. చూస్తున్నాం కదా, ప్రభుత్వం నష్టపరిహారం కూడా ఇస్తామని చెప్పేసి కూడా ప్రకటించినట్లయితే తెలుస్తుంది. చేతికొచ్చిన పంట నీటి పాలవడం ఇది చాలా ఆవేదన కలిగించే విషయం. చూస్తున్నారు కదా, మొత్తం ఇక మీకు ఫోటో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మెదక్ జిల్లా పాపన్నపేటలో మెదక్ జిల్లా పాపన్నపేటలో మొలక వచ్చిన వడ్లను చూపిస్తున్న రైతు కృష్ణయ్య. ఇది చాలా ఘోరం. చూస్తున్నారు కదా, ఎకరానికి 10,000. తుమ్మల. మొంత తుఫాన్ ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భరోసా ఇచ్చారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000 చొప్పున అందించేందుకు రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుందని చెప్పారు. పశు సంపద, ఇండ్లు నష్టపోయిన ఆదుకుంటామన్నారు. కేంద్రం సహకరించకపోయినా ప్రతి రైతుకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని చెప్పారు. గురువారం ఖమ్మం జిల్లాలోని మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో తుమ్మల పర్యటించారు. దెబ్బతిన్న పంట నష్ట అంచనాలు తయారు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.